అంగన్వాడీల సమ్మె తారాస్థాయికి చేరింది. ఇవాళ కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. దీంతో కలెక్టరేట్ల వద్దకు చేరుకుంటున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఎక్కడికక్కడే అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ కలెక్టరేట్లను ముట్టడిస్తామని అంగన్వాడీలు చెప్తున్నారు. విజయవాడలో జగ్గయ్యపేట వత్సవాయి పెనుగంచిపోలు అంగన్వాడీలను అదుపులోకి తీసుకున్నారు. చిల్లకల్లో టోల్ గేట్ వద్ద అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంగన్వాడీల సమ్మె తారాస్థాయికి చేరింది. ఇవాళ కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. దీంతో కలెక్టరేట్ల వద్దకు చేరుకుంటున్న అంగన్వాడీ కార్యకర్తలకు పోలీసులు అడ్డుకుంటున్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఎక్కడికక్కడే అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా కలెక్టరేట్లను ముట్టడిస్తామని అంగన్వాడీలు చెబుతున్నారు. విజయవాడలో జగ్గయ్యపేట వత్సవాయి పెనుగంచిప్రోలు అంగన్వాడీలను అదుపులోకి తీసుకున్నారు. చిల్లకల్లో టోల్ గేట్ వద్ద అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్ లాగా దొంగల్లాగా దోపిడీ చేసే వాళ్ళలాగా మమ్మల్ని అర్ధరాత్రి అపరాత్రి అని లేకోకుండా మమ్మల్ని ముట్టడించి మమ్మల్ని అరెస్టులు చేసి అడవుల్లో తిప్పుతూ అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ మమ్మల్ని ఇబ్బందులు పెట్టి ఎక్కడో తెలియని చోటకు పంపించి పోలీసులు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు. దీనిని మేము గట్టిగా ఖండిస్తున్నాము. ఇది మాకు ఇక్కడ అంగన్వాడీ టీచర్లు కూడా కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. వాళ్ళ బాధ మా బాధ మా వేదన ఎవరికి అర్థమవుతుంది? మీరు అర్థం చేసుకుంటారని మేము మీకు విన్నవించుకుంటుంటే మీరు ఇలా రాక్షసులాగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం? ఎందుకు మమ్మల్ని తీసేస్తారని 5వ తారీఖు లోపు డ్యూటీలో జాయిన్ అవ్వకపోతే తీసేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారు. తీసేసే హక్కు నీకు ఎక్కడిదని మేము అడుగుతున్నాము. మమ్మల్ని పెట్టిన వాడు నువ్వా? తీసేయడానికి మీకు ఏ హక్కు ఉంది? 48 సంవత్సరాల నుంచి మా సేకరంతా మా శ్రమంతా మేము దారపోసి ఈరోజు ఎళ్ళబోయేసరికి మాకు ఏమి లేకుండా ఉట్టి చేతులతో పంపించాలని చూస్తున్నారా మీరు? మేము చేసే ధర్నాలని నీరు కార్చడానికి కాకపోతే మాకు పెంచకపోగా మమ్మల్ని నిర్బంధించి మమ్మల్ని శ్రమల పాలు చేసి మమ్మల్ని వేదనకు గురి చేసి మమ్మల్ని కష్టాల పాలు చేసి ముళ్ళ తెప్పల్లోనూ ఎక్కడెక్కడో తిప్పి అడవుల్లో తిప్పడానికి మేమేమన్నా ఎర్రచందనం స్మగ్లర్లమా? దోపిడీగాళ్ళమా? దౌర్జన్యాలు చేస్తున్నామా? ఎవరినన్నా లూటీ చేస్తున్నామా? మీ హక్కులు మీ ఆస్తులు అడుగుతున్నామా? అంతస్తులు అడుగుతున్నామా? మేము చాకరీ చేస్తున్నామయ్యా, మాకు ఇంత జీతం పెంచండి. ఈ 11,000తో మేము ఎన్ని సంవత్సరాలు చేయాలి? పెరిగిన రేట్ల రీత్యా మేము ఎంత బాధలు పడుతున్నాము? మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మాలో ముసలి వాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ అయిన తర్వాత అడుగు తింటున్నారయ్యా. మా కడుపులు కాలుతున్నాయి, మాకు ఆకలేస్తుంది. మా ఆకలి వేదనను మీరు తీరుస్తారని మేము అడుగుతుంటే మా మీదే దౌర్జన్యాలు దోపిడీలు చేసిన వాళ్ళలాగా తిప్పుతున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ లాగా ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో అంగన్వాడీ కార్యకర్తలు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు అంగన్వాడీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏబిఎన్ కాంపౌండ్ నుండి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు విధులకు హాజరయ్యేదే లేదని తెగేసి చెబుతున్న అంగన్వాడీ కార్యకర్తలతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలంటూ 23 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమ కార్యాచరణ శ్రీకారం చుట్టారు. ఏదైతే నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు వందలాది మందిగా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు ఏబిఎం కాంపౌండ్ కు చేరుకున్న పరిస్థితి ఇప్పుడు మనం గమనిస్తున్నాం. దగ్గర వేలాది మంది కార్యకర్తలు ఈరోజు అంగన్వాడీలని ఎంతో మంది నిర్బంధించినప్పటికీ పోలీసు నిర్బంధాలను ఛేదించుకొని ఈరోజు వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు ఏబిఎం కాంపౌండ్ కు చేరుకున్నారు. వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించుకుంటే
ఖచ్చితంగా కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామనేటప్పటికీ అంటే ఏదైతే ప్రభుత్వం అల్టిమేట్ జారీ చేసిందో అంటే 6వ తారీఖు లోపల కానీ మీరు కానీ విధుల్లోకి వెళ్లకుంటే 5వ తారీఖు లోపల విధుల్లోకి వెళ్లకుంటే రిమూవ్ చేస్తామని కూడా తెలియజేశారు. దేనికైనా సిద్ధం అంటున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు మన ముందున్నారు. అమ్మ చెప్పండి, ఈ రోజు మీ న్యాయమైనటువంటి డిమాండ్లు ఏంటి? మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ రోజు మేము 11 డిమాండ్లు ఇచ్చాం. కొన్ని ఏదో ఇచ్చారు జీవోలు, అవన్నీ మాకు అవసరం లేదు. ముఖ్యంగా 2 డిమాండ్లు, మెయిన్ డిమాండ్లు. ఒకటి, కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలి, లేదా పక్క రాష్ట్రంలో పెంచిన దానికన్నా 18,000 ఆయనకన్నా 1,000 పెంచాలి. రెండోది గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. ముఖ్యంగా ఈ 2 జీవోలు ఇస్తే మేము ఇంటికి పోతాం, మేము బళ్ళకి పోతాం. ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, మీరు పోకపోతే మిమ్మల్ని మేము అల్టిమేట్ గా ఏరే వాళ్ళు పెట్టి చేయించుకుంటాను అన్నాడు. చేయించుకోమని ఎంత మందిని చేయించుకోమన్నాం. ఏ ఒక్కరిని టచ్ చేసి చూడు జగన్మోహన్ రెడ్డి. రేపు 1,10,000 మందిని తీసేస్తావా నువ్వు? 1,10,000 మంది కాదు, నువ్వు 10 మందిని టచ్ చేసి తీసేయి. అవతలు చూద్దు మా సంగతి. ఏ ఒక్కరి మీద మీ వాళ్ళు చెయ్యి పడిందా? మమ్మల్ని రిమూవ్ చేశారా? అంగన్వాడీ తడాకేందో చూపిస్తాం. చంద్రబాబు నాయుడికి చూపించింది అది ఆయన అడిగి కనుక్కో. కావాలంటే నీకు 8 అయినా కనుక్కో. 10 ఏళ్ళు ఇంట్లో ఉన్నాడు. నువ్వు కూడా ఒక్కసారి అన్నావు. ఆ ఒక్కసారితోనే పోతావని నువ్వు ఈ సందర్భంగా మేము నిర్ణయించాం. ఒక్కసారి అన్నావు కదా, ఒక్కసారి చరిత్ర సృష్టించావు. నువ్వు చరిత్ర సృష్టించావు. ఈ రోజు 23 రోజులు, 37 సంవత్సరాల సర్వీసు, 23 రోజులు సమ్మెలో ఉండి ఏ రోజు జరగలేదు. మా మనసుల్ని నువ్వు టచ్ చేసావు. నీకు ఇంకా లేదు. నువ్వు ఇప్పుడు దాకా వాళ్ళకి బటన్లు వచ్చావు కదా, రేపు మేము వస్తాం బటన్లు. నువ్వు అప్పుడు ఈ 2 నెలలే నీకు ఛాన్స్. చూసుకో. అలాగే అంటే ఆల్రెడీ ప్రభుత్వం మీకు చర్చల్లో భాగంగా మేము 11,500 రూపాయలు పెంచామని చెప్తున్నారు. ఇంకా అంగన్వాడీల కోరిక తీరలేదని కూడా ప్రభుత్వ పెద్దలు తెలియజేస్తున్నారు. దీనిపై మీరేం చెప్తారు? ఆయన 11,500 పెంచింది, అప్పటికే 10,500 ఉండింది. ఆయన పెంచింది 1,000 రూపాయలేను. ఇప్పుడు దాంతో బతకలేకున్నావు. ఈయన 4 సార్లు ధరలు పెంచాడు, జీతాలు మాత్రం పెంచలేదు. కాబట్టి పెరిగిన ధరలకు సమానంగా మేము బతకాలంటే చట్ట ప్రకారంగా ఉన్న 26,000 కనీస వేతనం అమలు చేయాలని అడుగుతా ఉన్నాము. నీ ఎంపీలకు ఎంత జీతము, నీ ఎమ్మెల్యేలకు ఎంత జీతము, నీ చుట్టూ సలహాలు ఇచ్చేటటువంటి IAS ఆఫీసర్లకు ఎంత జీతము. ఇక్కడ అంగన్వాడీల సర్వీసు 34 సంవత్సరాల సర్వీసు ఉంది. అంగన్వాడీల్ని తొలగిస్తాము, లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము, 5వ తేదీ లోపల జాయిన్ అవ్వండి అని అంటా ఉన్నారు. ఏం తెలిసి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు? మీరు 5 సంవత్సరాలు ఉండే మీకు ఇన్ని మాటలు మాట్లాడే అధికారం లేదని చెప్పి ఏం చెప్తున్నాము. మేము కూడా సవాల్ ఇసురుతా ఉన్నాము. 4వ తేదీ సాయంత్రానికల్లా మాకు జీతాలు పెంచుతూ జీవో, గ్రాట్యుటీ అమలు చేస్తూ జీవో వెంటనే విడుదల చేస్తే మేము కూడా డెడ్ లైన్ కి సంబంధించి 5వ తేదీన మేము విధులకు పోతాము. అట్లా కాదని మేము శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము, తొలగిస్తాము అని అంటే ఇక్కడ ఎవరు గమ్ముగా ఉండే వాళ్ళు ఎవరు లేరు. అంగన్వాడీ వాళ్ళని ఒక్కళ్ళని తొలగించి చూడండి మీరు. అప్పుడు మా యొక్క రూపం, మా యొక్క రుద్ర రూపం మొత్తం కూడా మీరు చూస్తారని చెప్పి స్వామి తెలియజేస్తాము. ఇప్పటి వరకు శాంతియుత పోరాటం చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు శాంతియుత పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే మీ అక్క చెల్లెమ్మలు అనుకున్నాం కాబట్టి. మీరు కానీ ఇంకా పెద్ద చర్యలు కానీ పోతే, మీరు మా అంగన్వాడీ వాళ్ళ బటన్ నొక్కకపోతే మేము ఖచ్చితంగా మేము కూడా తిరగబడి ఏం చేయాలో చేస్తామని తెలియజేస్తాం. ఏదైతే ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు 1,10,000 మంది ఉన్నాము. అంటే జగన్మోహన్ రెడ్డి మా బటన్ గా నొక్కకపోతే మేము ఖచ్చితంగా కూడా నీ బటన్ నొక్కారు దగ్గరలో ఉందని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి. అంగన్వాడీ సిబ్బంది తమ డిమాండ్లను నెరవేర్చాలని గత 22 రోజులుగా వివిధ రూపాలలో నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా CITU, AITUC, IFTU సంఘాల రాష్ట్ర నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. సమాన పనికి సమాన వేతనం కోరుతూ అంగన్వాడీలు గత 22 రోజుల నుంచి ధర్నాలు అయితే చేయడం జరుగుతుంది. ప్రభుత్వానికి తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ వినూత్న రీతిలో నిరసన తెలపడం కూడా జరిగింది. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోగా 5వ తేదీ కింద విధుల్లోకి హాజరు కాకపోతే తొలగిస్తామని చెప్పేసి కూడా అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో అంగన్వాడీ కార్యకర్తలు, మా చెప్పండి
ప్రభుత్వము మీ సమస్యను పట్టించుకోకపోగా 5వ తేదీ విధుల నుంచి తొలగిస్తామని చెప్పి హెచ్చరిస్తుంది. ఎలా చూడాలి? మేము గత 23 రోజుల నుండి సమ్మెలో ఉన్నాము. కానీ మాకు బెదిరింపులు 5వ తేదీ లోపల మీరు జాయిన్ అయితే అయినట్టు, లేకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరుగుతుంది. ఎంతమందిని తీసేస్తారు ఈ విధంగా? రాష్ట్ర వ్యాప్తంగా 1,05,000 మంది మేము ఉన్నాం. ఆయాలు, టీచర్లు ఎంతమందిని తీసేస్తారు ఈ విధంగా? కానీ మేము ఒకటే చెప్తున్నాం, మేము అడిగిన డిమాండ్స్ మీరు నెరవేర్చలేదు. ఏమంటే మేము అడిగేది కనీస వేతనం, గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలని, సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఈ 3 డిమాండ్ల మీద మేము ఈ సమ్మె చేస్తున్నాం. కానీ దీనికి ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్పకుండా మీరు 5వ తేదీ జాయిన్ కావాలని చెప్తున్నారు. 5వ తేదీ కాదు, ఏ తేదీ అయినా కానీ మా డిమాండ్స్ నెరవేరేంత వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. ఈరోజు మరి జగన్ గారు అక్క చెల్లెమ్మలు, నా చెల్లెళ్ళు, నా అక్కలని మరి ఆ విధంగా చెప్తూ మేము 23 రోజులుగా రోడ్డు మీద పడింటే మరి ఎక్కడికక్కడ పోలీసులతో నిర్బంధిస్తూ అరెస్టులు చేస్తూ మమ్మల్ని చాలా హీనంగా, నీచంగా చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వానికి రిపోర్ట్స్ రావాలంటే అంగన్వాడీ కార్యకర్తలమైన మానుంటే మీకు రిపోర్టు రావాలి. ఇంత నిర్బంధిస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు మా పోరాటం ఆగదని నేను తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, 23 రోజుల నుంచి సమ్మెలో పాల్గొంటున్నారు. అంగన్వాడీ టీచర్లు లేకపోతే గ్రామాల్లో కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి ఇవ్వాల్సినవి. ప్రభుత్వం ఎందుకు ఇలా మొండిగా వ్యవహరిస్తుంది? సిఐటిగా ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్త సమ్మె 23 రోజుల కొనసాగుతుంది. మా లబ్ధిదారులు కూడా ఈ రోజు వరకు మా టీచర్లు కానీ మా ఆయాలు కానీ వచ్చి మా యొక్క సరుకును వాళ్ళు ఇస్తే తప్ప మేము తీసుకోము. ఎందుకంటే మా కోసం వాళ్ళు ఎన్ని ఏళ్ళగానో కష్టపడుతున్నారు. మాకు ఏ సమస్య వచ్చినా కానీ మాకు మీటింగులు పెట్టి మేము ఎలా గర్భవతులు ఎలా ఉండాలి, బాలింతలు ఎలా ఉండాలి, పిల్లలకి ఏ విధంగా ఆహారం తీసుకోవాలనే దాని గురించి నిత్యం వాళ్లకు సెంటర్లలో మీటింగులు పెట్టి మా కోసం చాలా కృషి చేస్తున్నారు. అందుకని ఈరోజు లబ్ధిదారులు కానీ మాకంతా మద్దతుగా నిలవన్నారు. ఈ రోజు వరకు కొన్ని సెంటర్లలో అయితే ఎంఎస్కేలు కానీ వాలంటీర్ల ద్వారా బలవంతంగా గవర్నమెంట్ చేయించింది. కానీ కొన్ని చోట్ల అయితే లబ్ధిదారులు మొండిగా కూర్చున్నారు. మేమైతే మా టీచర్ ఆయా కానీ వస్తే తీసుకోము, వాళ్ళ యొక్క జీతాలు పెంచాలి, తర్వాత మాకు ఇచ్చే సరుకులు కూడా నాణ్యంగా ఉండాలనే దాని మీదనే వాళ్ళు సమ్మె చేస్తున్నారు. కానీ మేము కూడా వాళ్ళకు మద్దతుగా నిలుస్తాము. మేడం వాళ్ళు ఎన్ని రోజులైనా ఉంటే మేడం వాళ్ళు రోడ్డు మీద ఉండి సమ్మె చేస్తున్నారు. మేము మా ఇళ్లల్లో నుంచే మేము గవర్నమెంట్కు సమ్మె చేయడం జరుగుతుంది. మా పిల్లలు కూడా నష్టపోయినా మాకేం బాధ లేదు. ఎన్ని రోజులైనా కానీ మా మేడం వాళ్ళు వచ్చే వరకు మేము ఎటువంటి సరుకు తీసుకోము, పిల్లల్ని బడికి పంపించాము. వాళ్ళు చూసుకున్నంత రెస్పెక్ట్గా ఎవరు చూసుకోరనే కిందంగా లబ్ధిదారులు కూడా చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు. ఏమైనా రానియండి మేడం, సరుకులు నాశనం అయితే నాశనం అయిపోనిండి, ఏం కాదు, మేము సెంటర్లలో అలాగే ఉండనివ్వండి, మేమైతే ఎవరం పోయి తెచ్చుకోము, వాళ్ళే కొంతమంది బలవంతం చేస్తున్నారు తీసుకుపోమ్మని, మీకు ఆ స్కీములు రావు, ఈ స్కీములు రావు, ఈ బెనిఫిట్స్ రావు అని చెప్తున్నారు. కానీ మేమేం దానిలోకి భయపడడం లేదు, మేము అసలు పోవడం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకరి ఉద్యోగం తీసేయడం కానీ ఏదైనా జరిగితే మాకు ఉపాధ్యాయ సంఘాలు కూడా వాళ్ళ గవర్నమెంట్ స్కూళ్ళకు తాళాలేసి మాతోనే కూర్చుంటామని చెప్తున్నారు. అందుకు మేము గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాము. దీన్ని బీభత్సంగా మారక ముందుకే మాకు కరెక్ట్ మాకు జీతాలు పెంచమని మేము అడుగుతున్నాం. మీరు పాదయాత్ర చెప్పిన సందర్భంగానే మేము అడుగుతున్నాము. తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వమన్నాము. దానికే మేము అడుగుతున్నాము. సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాము సార్. అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి కదం తొక్కడం కూడా జరిగింది. ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి కూడా బయలుదేరడం కూడా జరిగింది. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, నంద్యాల జిల్లా.